పాలు పొంగినందుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. హెడ్లైన్ ఇది రియల్ స్టోరీ. ఈ విషయం మీకు ఏం చెప్తానంటే, మనం ఇలా అనుకుంటాం భార్యాభర్తలో మంచిగా కలిసి ఉన్నారా, ప్రేమించుకున్నారా, ప్రేమ అంటే ఇదేరా, అన్నీ మన సంసారాలు ఉంటాయి. కానీ చచ్చిపోవాల్సిన సమయం వచ్చిందంటే క్షణిక ఆవేశం, ఒక్క క్షణంలో ప్రాణం వెళ్ళిపోతుంది. అదేంటో ఇప్పుడు మన ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆఫీస్ పోయిన భర్త పాలు పొంగుతాంటే చూసాడు. ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు రీల్స్ చూసేటప్పుడు పాలు పొంగేటప్పుడు చూసుకో, తర్వాత నువ్వు రీల్స్ చూసుకో అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదని చికాగ్గా ఏదో 2 మాట్లాడినాడు. ఆ స్టవ్ మీద పాలు పొంగడం అనేది చాలాసార్లు జరిగింది అని చికాగ్గా ఏదో 2 మాట్లాడినాడు. పోయిండు, స్నానం చేస్తానికి షవర్ కింద పోయి వాష్ చేసుకొని మంచిగా ప్రశాంతంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ గ్యాప్లో వీడికి ఎన్నిసార్లు చెప్పినా నేను నా మీద ఇంట్రెస్ట్ పోయినట్టున్నది, నోటికొచ్చిన మాటలు మాట్లాడుతాడు, నీ మొబైల్ ముట్టుకున్నందుకు వీడి కళ్ళు కుట్లినట్టున్నాయి అని చెప్పి ఆవేశంతో పోయి ఊరేసుకున్నది. ఇప్పుడు ఊరేసుకున్న దాన్ని చూసి బయటకు వచ్చిన వీడేం చేసిండు, నీ అమ్మ ఇదైతే చచ్చిపోయింది బరాబరే, ఇప్పుడు నాకు 40 ఉన్నాయి, ఇప్పుడు 2 పిల్లల్ని సర్వైవ్ చేయలేను, వచ్చినంటే వాళ్ళ బామ్మర్దులు వస్తారు, సమాజం ఏమంటుంది, నేనేంత చింత్రహింస పెట్టినంటది, లేకపోతే నేనే ఆత్మహత్య చేసినంటది, పోలీసుడు ఎంక్వైరీ, ఇదంతా నా వల్ల కాదు, ఆఫీస్ వర్క్ ఆల్రెడీ ఉన్నది, ఆల్రెడీ లైఫ్ బతకడం లోపల ఇంట్రెస్ట్ పోయింది మనోడికి. వెంటనే క్షణం కూడా ఆలోచించలేదు, వెంటనే ఊరేసుకున్నాడు. ఏమైంది మొత్తాన్ని ఫైనల్గా 2 పిల్లలు అనాథలయ్యారు. దేనికే అయ్యారు? స్టవ్ మీద పాలు పొంగినందుకే అయ్యారు. అలా ఉన్నాయి. గతంలో ఒక సామెత ఉండే, తుమ్ముతూ ఊసిపోయే ముక్కును పట్టుకొని ఎన్ని రోజులు ఉంటావురా అని. తుమ్ముతూ ఊసిపోయే ముక్కు కాదు, తుమ్ముతూ ఊసిపోయేది కూడా బంధాలు అయిపోయినాయి ఇవాళ రేపు. ఎవరి ప్రాణం ఎప్పుడు ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం మనం బాగా అలర్ట్గా ఉండాలి, అందులోని పని కాడ కాదు, ఇంట్లో రిలేషన్స్తోని. నా మాటలు మీకు ఏమైనా ఇంపాక్ట్ అనిపించినా తెలుసు కదా, చిన్న లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.